శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మహానుభావులు, కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు, నడిచే దైవం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పశ్చిమ గోదావరి జిల్లాకు పర్యటనకు వచ్చారు. ఒక బ్రాహ్మణుడు ధర్మానుష్ఠానం అంటే ధర్మానుష్ఠానమే అనేలా చేసేవాడు. ఆయనకి పరమాచార్య స్వామివారిని దగ్గరగా చూడాలని కోరిక. 2 రోజులు ఆయన విడిది చేసిన చోటుకు వెళ్ళాడు. మహాస్వామివారిని దర్శించుకోవడానికి విపరీతమైన జనం వచ్చారు. ఇతను దూరం నుండి చూసి, ఇంతమందిలో ఆయన దగ్గరికి ఎలా వెళ్ళగలను, ఆయనతో ఎలా మాట్లాడగలను, అయినా ఒకవేళ వెళ్ళగలిగినా ఇంతమందిలో ఆయన నాతో ఎందుకు మాట్లాడతారు అని అనుకొని అతడున్న చోటు నుండే మహాస్వామివారికి ఒక నమస్కారం చేసుకొని ఇంటికి తిరిగి వెళ్ళిపోయి పడుకున్నాడు. పరమాచార్య స్వామివారు తెల్లవారుజామున 2 గంటల వేళ ఎవరికీ చెప్పకుండా బయలుదేరి గబగబా కాలినడకన ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళారు. స్వామివారికి ఆ బ్రాహ్మణుడి ఇల్లు ఎలా తెలుసు అని అనుకోకూడదు. ఎందుకంటే ఆయన పరబ్రహ్మ స్వరూపులు, త్రికాలవేది, ఆయనకి తెలియందంటూ ఉండదు. తిన్నగా బ్రాహ్మణుడి ఇంటికి ముందు వెళ్ళి నించున్నారు. ఆయన ఇల్లాలు కల్లాపి చల్లడానికి బయటకు వచ్చింది. కల్లాపి చల్లి పక్కకు చూస్తే చలికాలం అవడం వలన మహాస్వామి వారు ముడుచుకొని కూర్చొని జపం చేసుకుంటున్నారు. ఆమె హడలిపోయింది. నడిచే దేవుడని పేరుగాంచిన వ్యక్తి ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఆయన పాదపద్మములను తలుచుకొని నమస్కరిస్తూ ఉంటారు. అటువంటి వారు తన ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్నారు. వెంటనే పరుగున ఇంట్లోకి వెళ్ళి భర్తని పిలిచింది. నిద్ర మంచం మీది నుండి ఒక్క దూకు దూకి బయటకు వచ్చి నేల మీద పడి నమస్కరించి ఏడుస్తూ, మహానుభావ, మా ఇంటికి మీరు వచ్చారా అని అన్నాడు. స్వామివారు అతన్ని చూసి, 2 రోజులుగా నా దర్శనానికి వస్తున్నావుగా, స్వామివారి వద్దకు వెళ్ళగలనా, వెళితే మనల్ని పలకరిస్తారా అని అనుకున్నావు కదా, ధర్మానుష్ఠానం చేసేవాడి దగ్గరకు నేను రాననుకున్నావు, అందుకే నేనే వచ్చాను అని చెప్పి అతన్ని ఆశీర్వదించి తిరిగి మకాంకు వెళ్ళిపోయారు మహాస్వామి. తణుకు వద్ద జరిగింది ఈ సంఘటన. మహాత్ముల దృష్టిలోకి ఏదో చేస్తే వెళ్ళగలం అని అనుకోకూడదు. పటాటూపములకు వారు ఆకర్షితులు కారు. ఏ మూల కూర్చొని ధర్మానుష్ఠానము చేస్తున్నా మహాత్ముల దృష్టిలోకి వెళ్ళి తీరుతారు. సత్పురుషుల దృష్టిలో పడడం జీవితంలో గొప్ప అదృష్టము. వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే అంతకన్నా అదృష్టం ఇంకోటి లేదు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్య శరణారవిందార్పణమస్తు. స్వస్తి.